15 lakhs బడ్జెట్లో 8 7 సీటర్ కార్స్ ఉన్నాయా అని అడిగితే అవునండి ఉన్నాయి. అది కూడా నేను చెప్తుంది ఆన్ రోడ్ ప్రైస్ అండి, ఎక్స్ షోరూమ్ ప్రైస్ కానే కాదు. అలాంగ్ విత్ వేరియంట్స్ మీకు చెప్తాను. ట్యాక్సీ పర్పస్ కోసం ఏ కార్ బెస్ట్, సేఫ్ 7 సీటర్ కార్స్ ఏవి, ఆల్రౌండర్ కార్ ఏది, నా ఫేవరెట్ కార్ ఏది, ఈ 8 కార్స్లో అవన్నీ చెప్తాను. అండ్ ఇందులో సేఫ్టీ, మైలేజ్, స్పేస్ ఇలా ఒక 7 ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లో తీసుకొని దాని తగ్గ పాయింట్స్ ఇచ్చి మరి ర్యాంక్ చేశాను అనమాట. సో ఈ 8 7 సీటర్ కార్స్ ఏంటి, అందులో మీకేది కరెక్టో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక మన కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడం వల్ల కొటేషన్స్ దొరుకుతాయి, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ అవుతాయి, తర్వాత నాతో పాటు జూమ్ కాల్ అటెండ్ అవ్వచ్చు మీరు. సో ఓవరాల్గా మీరు కార్ బయింగ్ ప్రాసెస్ అయితే ఈజీ అవుద్ది అనమాట. కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. నేను పిక్ చేసిన 8 కార్స్ని ర్యాంక్ చేయడానికి క్రైటీరియా ఫ్యాక్టర్స్ ఏం తీసుకున్నానంటే స్పేస్, సేఫ్టీ, మైలేజ్, తర్వాత సర్వీస్, తర్వాత వాల్యూ ఫర్ మనీ ఏమాత్రం ఉంది, మెయింటెనెన్స్ కోసం పాయింట్స్ ఇచ్చాను, తర్వాత ఇంజన్ ఎంత స్ట్రాంగ్ ఉంది. ఈ 7 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని అయితే ర్యాంక్ చేస్తాను అనమాట. సో మనం ఫస్ట్ చెక్ చేయబోయే కారు రెనాల్ట్ ట్రైబర్కి ఎన్ని పాయింట్లు వస్తాయో చూద్దాం. సో రెనాల్ట్ ట్రైబర్ ఎమోషన్ వేరియంట్ నేను పిక్ చేసుకున్నాను. ఇది 9,38,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. సో అండర్ 4 మీటర్ 7 సీటర్ కార్ ఇది. సో ఒక తక్కువ బడ్జెట్లో ఒక 7 సీటర్ కార్ కావాలి అనుకుంటే అసలు రెనాల్ట్ ట్రైబర్ని బీట్ చేసే కారే లేదనమాట. సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 4 స్టార్ సేఫ్టీ రేటింగ్తో వస్తుంది. ఫ్లెక్సిబుల్ సీటింగ్ దీని యొక్క స్పెషాలిటీ అనమాట. సీటింగ్ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. లాస్ట్ రో సీట్స్ని ఈజీగా రిమూవ్ చేయడానికి మీకు ఏమి స్క్రూ డ్రైవర్లు ఏం అవసరం లేదు, ఊరికే చేత్తోనే ఒక లీవర్ లాగితే వచ్చేస్తాయి అనమాట. సో అంత బాగుంటుంది. ఫీచర్స్ కూడా ఎక్కువ దొరుకుతున్నాయి ఈ వేరియంట్లో. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇంజిన్ వచ్చేసి 1 లీటర్ ఇంజిన్, ఎక్కువ పికప్ లేదు, అది డ్రాబ్యాక్. మైలేజ్ కూడా పర్వాలేదు డీసెంట్గా. సిటీ మైలేజ్ ఒక 10 కిలోమీటర్స్ యావరేజ్, హైవే మైలేజ్ 15 కిలోమీటర్స్ యావరేజ్ ఇస్తుంది. కానీ ఇంజిన్ కొంచెం అండర్ పవర్డ్. సో మీరు జస్ట్ ఒక సిటీలోనే మీరు 7 మెంబర్స్ 7 సీటర్గా వాడుకుంటారో 5 సీటర్గా వాడుకుంటారో అలా వాడుకోవాలంటే వాడుకోవచ్చు. అండ్ రెనాల్ట్ ట్రైబర్కి నేను ఇచ్చే పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే స్పేస్కి అయితే 4 పాయింట్స్, వాల్యూ ఫర్ మనీకి 5 పాయింట్స్, సేఫ్టీకి 4 పాయింట్స్ ఇస్తున్నాను, మైలేజ్కి 3 పాయింట్స్, సర్వీస్కి 4 పాయింట్స్ ఇస్తున్నాను, మెయింటెనెన్స్కి 3 పాయింట్స్, ఇంజన్కి 2 పాయింట్స్, మొత్తం కలుపుకొని 25 పాయింట్స్ అయితే రెనాల్ట్ ట్రైబర్కి వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ కార్ వచ్చేసి నిసాన్ గ్రావైట్. సో నిసాన్ గ్రావైట్లో నేను పిక్ చేసిన వేరియంట్ ఈజీ స్విఫ్ట్ అనే వేరియంట్ 10,06,000 రూపీస్కి వస్తుంది. సో డెఫినెట్లీ ట్రైబర్ వర్షన్ ఇది. రెనాల్ట్ ట్రైబర్ ఏదైతే ఉందో రెనాల్ట్లో ఉన్నది సేమ్ ఇంజన్, సేమ్ ఎవ్రీథింగ్ ఫంక్షనల్గా చూసుకుంటే. బట్ లుక్స్ వైజ్ కొంచెం ట్రైబర్ కన్నా గ్రావైట్ కొంచెం లుక్స్ వైజ్ కొంచెం బెటర్ ఉన్నది చూడడానికి. రీసెంట్గా లాంచ్ అయింది. ఇది కూడా అండర్ 4 మీటర్ 7 సీటర్ కారు, మంచి బడ్జెట్లో వస్తుంది కార్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి కూడా 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ వర్తిస్తుంది, గ్లోబల్ అండ్ క్యాప్ రేటింగ్. ఫ్లెక్సిబుల్ సీటింగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫీచర్స్ అయితే బాగా దొరుకుతున్నాయి. అండ్ సేమ్ ఇష్యూ దీనికి కూడా ఇంజిన్ అనేది 1 లీటర్ ఇంజిన్ అయితే ఉంది. సో ఇక్కడ నిసాన్ గ్రావైట్ యొక్క పాయింట్స్ ఏంటో చూద్దాం. నిసాన్ గ్రావైట్కి స్పేస్ విషయంలో 4 పాయింట్స్, వాల్యూ ఫర్ మనీకి 5 పాయింట్స్, సేఫ్టీ విషయంలో 4 పాయింట్స్, మైలేజ్కి 3 పాయింట్స్ ఇచ్చాను, సర్వీస్కి 4 పాయింట్స్ ఇచ్చాను, మెయింటెనెన్స్కి 3 పాయింట్స్ ఇచ్చాను, ఇంజన్కి 2 పాయింట్స్. సో ఇది కూడా 25 పాయింట్స్ వస్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ కార్ వచ్చేసి మహీంద్రా బొలెరో నియో. ఇందులో నేను పిక్ చేసిన వేరియంట్ N10R. ఇది 12,14,000 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. సో ఇది 15 lakhs లోపల మనకి ఒక డీజిల్ కారు, అది కూడా ఒక 7 సీటర్గా చెప్పుకోవచ్చు. అంటే ఇది పర్ఫెక్ట్ 7 సీటర్ కాదు, లాస్ట్లో 2 సీట్స్ ఏవైతే ఉన్నాయో సైడ్ బై సైడ్ ఉంటాయి సీట్స్. బొలెరో పాత బొలెరోలో ఉండే మీకు తెలిసే ఉంటుంది, ఎక్కే ఉంటాం మనలో అందరం కూడా. సో 15 lakhsలో ఇది ఒక మంచి డీజిల్ కార్. సో మైలేజ్ వస్తుంది, తర్వాత సేఫ్టీ రేటింగ్. దీనికి ఒక డ్రాబ్యాక్ వచ్చేసి సేఫ్టీ రేటింగ్ లేదు, అంటే క్రాష్ టెస్ట్లో 1 స్టార్ రేటింగే వచ్చింది. మిగతా మహీంద్రా కార్స్లా కాదు. అండ్ మంచి పికప్ అయితే ఉంటుంది, అండ్ మైలేజ్ కూడా డీసెంట్గా వస్తుంది అనమాట.
సో ఫీచర్స్ కూడా ఇందులో చాలా బాగా ఇచ్చారు. టచ్ స్క్రీన్ కానీ, తర్వాత స్పీకర్స్, రివర్స్ కెమెరా, రేర్ డిఫోగర్ ఇవన్నీ కూడా మంచి ఫీచర్ లోడెడ్గా ఉంది కారు. సో డీజిల్ కార్ కావాలి, నాకు పికప్ ఎక్కువ ఉండాలి డీజిల్ అండ్ 7 సీటర్ కావాలనుకుంటే బొలెరో నియో N10R క్యాన్ బీ ఏ గుడ్ చాయిస్. కొంచెం రగ్గడ్గా ఉంటుంది, ఆఫ్ రోడింగ్ కూడా పనికొస్తుంది అనమాట. అంటే రోడ్స్ హైవేస్ కాకుండా బయట తొక్కడానికి కూడా పనికొస్తుంది. సో బొలెరో నియోకి మనం ఇచ్చే పాయింట్స్ ఒకసారి. బొలెరో నియోలో స్పేస్కి వచ్చేసి 4 పాయింట్స్, వాల్యూ ఫర్ మనీకి 4 పాయింట్స్, సేఫ్టీకి 1 పాయింట్ ఇస్తున్నాం, మైలేజ్కి 4 పాయింట్స్, తర్వాత సర్వీస్కి 4 పాయింట్స్, మెయింటెనెన్స్కి 4 పాయింట్స్, ఇంజన్ కెపాసిటీకి 4 పాయింట్స్, మొత్తంగా 25 పాయింట్స్ అయితే దీనికి వచ్చాయన్నమాట బొలెరోకి. సో ఇంజన్ కెపాసిటీకి 5 పాయింట్స్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇంజన్ ఈజ్ గుడ్. సో 26 పాయింట్స్ మనం దీనికి లెక్కేద్దాము. మన లిస్ట్లో నెక్స్ట్ కార్ వచ్చేసి ఎర్టిగా, మారుతి సుజుకి ఎర్టిగా ZXi. ఇది ZXi వేరియంట్ నేను పిక్ చేసుకుని 13,73,000కి అయితే వస్తుంది. సో ఇది ఎర్టిగా ఏంటంటే మంచి అఫోర్డబుల్ అండ్ కంఫర్టబుల్ 7 సీటర్ కార్, స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఈ ZXi వేరియంట్లో ఫీచర్స్ బాగా ఇచ్చాడు. సెకండ్ రో, థర్డ్ రోలో కూడా ఏసీ ఈవెంట్స్ అవి ఇచ్చాడు. తర్వాత పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. అండ్ సెకండ్ రో, థర్డ్ రో సీట్స్ కూడా ఫోల్డబుల్ అండ్ రిక్లైన్ కూడా దొరుకుతుంది. సో ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇన్ఫోటైన్మెంట్ కూడా ఇస్తున్నాడు ఇందులోని. సో పర్వాలేదు, అంటే ఈ వేరియంట్లో ఫీచర్స్ బాగానే ఇస్తున్నాడు. ఇందులో దీనికన్నా తక్కువ వేరియంట్స్ తీసుకుంటే ఫీచర్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ట్యాక్సీ పర్పస్ కోసం ఎక్కువగా ఈ ఎర్టిగాని అమ్ముతున్నారు కాబట్టి ఎక్కువ ఫీచర్స్ ఇవ్వట్లేదు. బట్ ZXi వేరియంట్లో పర్వాలేదు, ఫ్యామిలీ పర్పస్గా కూడా యూజ్ అయ్యే ఫీచర్స్ ఇస్తున్నారు. మెయిన్ అడ్వాంటేజ్ విత్ ఎర్టిగా ఈజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్, 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంది. సో ఇందులో మైలేజ్ వచ్చేసి సిటీలో 12+ ఈజీగా వస్తుంది, 12 to 14 కిలోమీటర్స్, హైవేలో 16 to 18 కిలోమీటర్స్ ఒక 7 సీటర్ కార్కి. బట్ అన్నిటికన్నా బిగ్ డ్రాబ్యాక్ వచ్చేసి జిఎన్ క్యాప్లో ఓన్లీ 1 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ ఎర్టిగాకి నేను ఇచ్చే పాయింట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఎర్టిగాకి ఇచ్చే పాయింట్స్, స్పేస్ విషయంలో 5 పాయింట్స్, వాల్యూ ఫర్ మనీ 4 పాయింట్స్, సేఫ్టీ విషయంలో 1 పాయింట్, మైలేజ్ విషయంలో 5 పాయింట్స్, సర్వీస్ విషయంలో 5 పాయింట్స్, మెయింటెనెన్స్ విషయంలో 5 పాయింట్స్, ఇంజన్ కూడా మంచిది కాబట్టి 5 పాయింట్స్. ఓవరాల్గా 30 పాయింట్స్ అయితే మనకి ఎర్టిగాకి నేను ఇస్తాను అనమాట. మన లిస్ట్లో నెక్స్ట్ కార్ వచ్చేసి కియా క్యారెన్స్. ఇందులో నేను పిక్ చేసిన వేరియంట్ ప్రీమియం ఓపీటీ. సో కియా క్యారెన్స్ ప్రీమియం ఓపీటీ కాస్ట్ ఏమో మనకి పడేది 13,51,000 అండి. 13,51,000కి వస్తుంది. స్పేస్ అయితే బాగుంది, మంచి స్పేస్, ఎర్టిగా కానీ బెటర్ స్పేస్ దొరుకుతుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఇందులో సేఫ్టీ రేటింగ్ బెటర్ ఉన్నది. జిఎన్ క్యాప్లో 3 స్టార్ రేటింగ్ అడల్ట్ ప్రొటెక్షన్, 5 స్టార్ రేటింగ్ చైల్డ్ ప్రొటెక్షన్కి దొరుకుతుంది. టచ్ స్క్రీన్, స్పీకర్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇలా డీసెంట్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ ప్రైస్లో ఇచ్చేస్తున్నాడు. సో ఇది కియా ఏంటంటే ఈ కియా క్యారెన్స్ని కొంచెం ట్యాక్సీకి ఎక్కువ సెల్ చేద్దామని చూస్తున్నాడు. క్యారెన్స్ క్లావిస్ని కొంచెం ప్రీమియం సెగ్మెంట్ లైక్ ఫ్యామిలీ ఫోకస్గా అయితే సెల్ చేద్దామని చూస్తున్నాడు. బట్ ఇట్ ఈస్ ఏ గుడ్ వాల్యూ ఫర్ మనీ పిక్. అండ్ కియా క్యారెన్స్కి నేను ఇచ్చే పాయింట్స్ ఏంటంటే, కియా క్యారెన్స్ స్పేస్ విషయంలో 5 స్టార్ 5 రేటింగ్, తర్వాత వాల్యూ ఫర్ మనీకి 4 ఇస్తున్నాను, సేఫ్టీకి 3 ఇస్తున్నాను, మైలేజ్కి 3 పాయింట్స్, సర్వీస్కి 4 పాయింట్స్, మెయింటెనెన్స్కి 3 పాయింట్స్, ఇంజన్కి 4 పాయింట్స్, ఇంజన్ స్ట్రెంత్కి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 26 పాయింట్స్ అయితే మనకి కియా క్యారెన్స్కి దొరుకుతున్నాయి అనమాట. సో నెక్స్ట్ కార్ వచ్చేసి టొయోటా రూమియోన్. సో టొయోటా రూమియోన్ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఇది టొయోటా రూమియోన్లో నేను పిక్ చేసుకున్న వేరియంటు జీ వేరియంటు 14,28,000. ఎందుకంటే టొయోటా రూమియోన్ ఏంటంటే ఎర్టిగా యొక్క వేరియంటే అది టొయోటాలో అమ్ముతున్నారు. బట్ ప్రైస్ వైజ్ చూసుకుంటే కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే టొయోటా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు సేమ్ ఫీచర్స్కి. ఎందుకంటే టొయోటా బ్రాండ్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రీమియం ప్రైస్కి అమ్ముతున్నారు అనమాట. ఎర్టిగాకి ఒక ట్యాక్సీ ఇమేజ్ ఉంది. అది కాకుండా నాకు ఎర్టిగానే కావాలి కానీ ట్యాక్సీ ఇమేజ్ ఉండకూడదు అనుకున్న వాళ్ళకి మేబీ టొయోటా రూమియోన్ పనికి రావచ్చు. సో టొయోటా బ్రాండ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి కొంచెం ఇలాంటి కార్ కావాలని చెక్ చేయటం. బట్ ఎండ్ ఆఫ్ ద డే సేఫ్టీ రేటింగ్ దీనిలో కూడా లైక్ ఆల్మోస్ట్ మనకి ఎర్టిగాలో 1 స్టార్ ఉంది, దీనికి కూడా 1 స్టార్ ఇవ్వాలి. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ప్రైస్ అయితే ఎక్కువ పడుతుంది. సో నా ఉద్దేశంలో అయితే దిస్ నాట్ ఏ వెరీ గుడ్ పిక్. అండ్ టొయోటా రూమియోన్కి నేను ఇచ్చే పాయింట్స్ వచ్చేసి స్పేస్ విషయంలో 5 పాయింట్స్, వాల్యూ ఫర్ మనీ 3 పాయింట్స్, సేఫ్టీకి 1 పాయింట్, మైలేజ్కి 5 పాయింట్స్, సర్వీస్కి 5 పాయింట్స్, మెయింటెనెన్స్కి 5 పాయింట్స్, తర్వాత ఇంజన్కి 5 పాయింట్స్, ఓవరాల్గా 29 పాయింట్స్ అయితే దీనికి ఇస్తున్నాను. తర్వాత కారు క్యారెన్స్ క్లావిస్. ఇందులో నేను పిక్ చేసిన వేరియంట్ కియా క్యారెన్స్ క్లావిస్ HTE ఆప్షనల్ వేరియంట్ పిక్ చేశాను. 15,35,000 దీని యొక్క ప్రైజ్ అనమాట. అండ్ ఇది సేఫ్టీ విషయంలో జిఎన్ క్యాప్లో 3 స్టార్ అడల్ట్ ప్రొటెక్షన్, 5 స్టార్ చైల్డ్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. 5 స్టార్ ఏమో చైల్డ్ ప్రొటెక్షన్కి దొరికిందనమాట. సో ప్రీమియం ఫీచర్స్ అయితే దొరుకుతున్నాయి. ఇచ్చిన ఈ వేరియంట్లో 15 ఇంచ్ అలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నాడు. 1 టచ్
టంబుల్ సెకండ్ రో, 60:40 స్ప్లిట్ సీట్స్, 8-inch టచ్ స్క్రీన్, తర్వాత రేర్ వ్యూ కెమెరా, స్టీరింగ్ కంట్రోల్స్, ఇలాగా ఫీచర్స్ వైజ్ అయితే బాగుంది. సో ఒక బడ్జెట్లో నాకు ఒక 7-seater కార్ కావాలి, ఫీచర్ లోడెడ్ ఉండాలి, ఇంటీరియర్స్ బాగుండాలి, సేఫ్టీ కూడా పర్లేదు డీసెంట్గా ఉండాలంటే క్యారన్స్ క్లావిస్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. క్యారన్స్ క్లావిస్కి నేను ఇచ్చే పాయింట్స్ ఒకసారి చూద్దాం. స్పేస్లో 5 పాయింట్స్ ఇస్తున్నాను, వాల్యూ ఫర్ మనీకి 4 పాయింట్స్, సేఫ్టీకి 3 పాయింట్స్, మైలేజ్కి 3 పాయింట్స్, సర్వీస్కి 4 పాయింట్స్, మెయింటెనెన్స్కి 3 పాయింట్స్, ఇంజన్కి 4 పాయింట్స్, మొత్తం కలుపుకొని 27 పాయింట్స్ అనమాట. తర్వాత లాస్ట్ కార్ మన దాంట్లో సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కార్ అనమాట. సో ఇందులో నేను పిక్ చేసిన వేరియంట్ ఎక్స్ టర్బో ప్లస్ 7-seater 14,71,000 రూపీస్కి అయితే దొరుకుతుంది. సో ఇందులో సేఫ్టీ విషయంలో జిఎన్ క్యాప్లో 5 స్టార్ రేటింగ్ వచ్చిన కార్ ఇది. తర్వాత ఫీచర్ లోడెడ్ బాగానే ఫీచర్స్ దొరుకుతున్నాయి ఈ వేరియంట్లో మనకి. టచ్ స్క్రీన్ కానీ, రేరేస్ ఈవెంట్స్ కానీ, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్వీఎమ్స్ కానీ, ఓవరాల్గా మంచి ఫీచర్స్ దొరుకుతున్నాయి ఇందులో. మైలేజ్ కూడా ఒక సిటీలో 10 to 12, హైవేలో 15+ అయితే దొరుకుతుంది అనమాట. సో ఈ సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ మనకి ఇట్స్ ఏ గుడ్ వన్. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ఆప్షను. అండ్ సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్కి నేను ఇచ్చే పాయింట్స్ ఒకసారి చెక్ చేద్దాం. స్పేస్ విషయంలో 5 పాయింట్స్ ఇస్తున్నాను, వాల్యూ ఫర్ మనీ 4 పాయింట్స్, సేఫ్టీకి 5 పాయింట్స్, మైలేజ్కి 3 పాయింట్స్, సర్వీస్కి 4 పాయింట్స్, మెయింటెనెన్స్కి 3 పాయింట్స్, ఇంజన్కి 4 పాయింట్స్, ఓవరాల్గా 28 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఒకసారి ర్యాంకింగ్ చూద్దాం పాయింట్స్ వచ్చిన దాన్ని బట్టి. రెనాల్ట్ ట్రైబర్కి 25 పాయింట్స్ వచ్చాయండి. అండ్ నిసాన్ గ్రావైట్ కూడా 25 పాయింట్సే వచ్చాయి. ఈ రెండింటికి సేమ్ పాయింట్స్ వచ్చాయి. సో ఈ రెండు కూడా పొజిషన్ 6లో ఉన్నాయి. అండ్ బొలెరో నియోకి 26 పాయింట్స్ వచ్చాయి, కియా క్యారెన్స్కి 26 పాయింట్స్ వచ్చాయి. సో రెండు కూడా పొజిషన్ 5లో ఉన్నాయి. తర్వాత క్యారెన్స్ క్లావిస్, దీనికి కియా క్యారెన్స్ క్లావిస్కి 27 పాయింట్స్తో ఇది ర్యాంక్ 4లో ఉంది. అండ్ సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ 28 పాయింట్స్తో ఇది ర్యాంక్ 3లో ఉంది. టొయోటా రూమియోన్కి 29 పాయింట్స్ ర్యాంక్ 2, అండ్ ఎర్టిగాకి 30 పాయింట్స్ ర్యాంక్ 1. సో ఇది పాయింట్స్ బట్టి చూసుకుంటే ర్యాంక్ 1లో ఎర్టిగా వస్తుంది. ఎందుకంటే ఈ పాయింట్స్ మనం క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్ తీసుకున్నాం కాబట్టి. బట్ నా సజెషన్, నా కంక్లూజన్ ఏంటంటే మైలేజ్ ఎక్కువ ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి. అంటే టిపికల్లీ ట్యాక్సీ పర్పస్ కోసం చూసుకునే వాళ్ళకి ఎర్టిగా, కియా క్యారెన్స్, బొలెరో ఈ 3 మంచి ఆప్షన్స్ అండి. ఒక సేఫ్ 7-seater కావాలి, ఫ్యామిలీ పర్పస్ ఆలోచిస్తున్నాము అనుకునే వాళ్ళు ఎయిర్ క్రాస్ ఎక్స్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ ట్రైబర్ గ్రావైట్ అయితే కొంచెం బడ్జెట్ తక్కువలో చూస్తున్నట్లయితే కనుక కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్రౌండర్ కార్ కావాలనుకుంటే క్యారెన్స్ క్లావిస్ ఈజ్ ఏ గుడ్ ఆల్రౌండర్. ఈవెన్ సిట్రోన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ కూడా ఒక ఆల్రౌండర్ కార్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవండి 7-seater కార్స్ నా ర్యాంకింగ్ అనమాట. మీకు ఎలా అనిపించింది? నేను ఇచ్చిన ర్యాంకింగ్ కరెక్ట్గానే అనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఎంతవరకు చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా చేశాము. సో మీరు ఒకవేళ కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నారు అండ్ షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలో తెలియదు అనుకుంటే కనుక ఈ వీడియో చెక్ చేయండి. డెఫినెట్లీ ఈ వీడియో చెక్ చేస్తే మీకు ఈజీగా ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు సేవ్ అయిపోతాయి. అంత నాలెడ్జ్ దొరుకుద్ది అనమాట. థ్యాంక్ యూ.